న్యూస్ చూస్తున్నారు. బొలివియాలో తీవ్ర విషాదం నెలకొంది. అదుపు తప్పి లోయలో పడిపోయింది బస్సు. 31 మందితో వెళుతున్న బస్సుకు సంబంధించి అవును 31 మంది ఆ బస్సులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే లోయలో పడిందో ఈ ఘటనలో 31 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 4 చిన్నారులు కూడా ఉండడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఎకెల్లాలోని పర్వత ప్రాంతంలో బస్సుపై ఎకెల్లాలోని పర్వత ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. 800 మీటర్ల లోయలో పడిపోయింది బస్సు. దానికి సంబంధించిన ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా బొలివియాలో తీవ్ర విషాదాన్ని నింపింది. 1 కాదు 2 కాదు, ఏకంగా మీరు చూస్తే కనుక ఆ లోయ ఎంత ఆ లోతును ఒక్కసారి గమనించండి. మరి ముఖ్యంగా 2625 అడుగుల లోతది. 2625 అడుగుల లోయలో అంత లోతది. ఈ ఘటనలో ఆ బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది మరణించారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తంగా సుమారు 50 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 31 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎప్పుడైతే సమాచారం తెలుసుకున్నారో స్థానికులు వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. మీరు చూస్తే కనుక గాయాలైన వాళ్ళు ఆ లోయ నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరికొంతమంది అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు స్థానికులు. ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం అందించారు. ఘటన మీరు చూడొచ్చు, పూర్తిగా రాత్రి ప్రదేశం. దాంతో ఆ తీవ్రత మరింత ఎక్కువైంది. మృతదేహాలు ఎక్కడికక్కడ చల్లాచెదురుగా పడి ఉన్నాయి. 2625 అడుగుల లోయది. ఈ నేపథ్యంలో ప్రమాద తీవ్రతకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం 14 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. ఒక్కసారి ఘటన చూడండి. కనీసం సహాయక చర్యలు అందించేందుకు వాళ్ళు ఆ లోయలోకి దిగేందుకు కూడా సాహసం చేయలేకపోయిన పరిస్థితి. ఎందుకంటే 2625 అడుగుల లోయతు, ఆ లోయ లోతు, ఆ డెప్త్. ఈ నేపథ్యంలోని అక్కడ అడుగు పెట్టాలంటే, ఆ లోయలోకి దిగాలంటేనే వాళ్ళు తటపటాయించిన పరిస్థితి. అడుగు వేస్తే జారిపోయే పరిస్థితి. మరి ముఖ్యంగా ఆ లోయ కూడా, అక్కడ ప్రయాణించే రోడ్డు మార్గం కూడా చాలా కఠినంగా ఉంటుందంట. ఈ నేపథ్యంలోనే ఆ స్పీడ్ని కంట్రోల్ చేయలేకపోయాడు డ్రైవర్. అక్కడ వెళ్ళే మార్గాన్ని అంచనా వేయడంలో, దాంతోపాటు వేగాన్ని అంచనా వేయడంలో, ఆ బస్ని హోల్డ్ చేయడంలో, ఆ బస్ని దాన్ని తీసుకెళ్లే విధానంలో నియంత్రణ కోల్పోయాడు. దీంతోనే ఆ లోయలోకి జారిపోవడం జరిగింది. ఒరిగిపోయింది. దాంతో ఆ లోతులో పడిపోయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ పోలీసు అధికారులు ఒకటే చెప్పడం జరుగుతోంది. ఈ ఘటన పొటోసి ఒరోరో ఈ మార్గం మధ్యలో జరిగినట్టుగా చెప్పడం జరుగుతోంది. దాంతోపాటు డెడ్లీ రోడ్ యాక్సిడెంట్స్ ఈ బొలివియాకు సర్వసాధారణం అంటూ కూడా కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ చెప్పడం జరుగుతోంది. ఆఖరి నెల అంటే గత నెల 19 మంది మరణించారు. ఏ ఘటనలో అంటే కనుక ఒక బస్ రోడ్డు మీదకి వచ్చిన సందర్భంలో అది ఇంకొక బస్ని ఢీకొట్టిన నేపథ్యంలో, మరి ముఖ్యంగా రోడ్డు యాక్సిడెంట్ కారణంగా బొలివియాలో ప్రతి ఏడాది 1400 మంది మరణించడం అక్కడ ఆందోళన కలిగిస్తోంది. దాంతోపాటు సుమారు 12 మిలియన్స్ అంటే కోటి అనుకోవచ్చు సుమారుగా అక్కడికి సంబంధించి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి మీరు చూస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ని
అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడ స్థానికులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ సహాయక చర్యని వేగవంతం చేశారు. కానీ అడుగడుగున సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఒక్కసారిగా అక్కడికి చేరుకునే వాళ్ళంతా కూడా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఆలోచించండి, ఎత్తైన పర్వత ప్రాంతంలో వెళ్తూ ఉంటాం, ఒక డ్రైవర్ని నమ్ముకొని వెళ్తూ ఉంటాం. చాలామంది మీరు నేను లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో 500 అడుగుల లోతున్న లోయల్లో మనం ప్రయాణం చేస్తున్న సందర్భాలు ఉండుండొచ్చు. అటువంటి సందర్భంలో డ్రైవర్ని నమ్ముకొని మనం ఆ బస్ ఎక్కడో లేకపోతే వెహికల్స్ని నమ్ముకొని వెళ్తూ ఉంటాం. అటువంటిది ఆ వెహికల్ని నడిపే వ్యక్తి ఆ వాహనం మీద లేకపోతే ఆ వెహికల్ మీద నియంత్రణ కోల్పోతే అది ఒక్కసారిగా అదుపు తప్పి ఆ లోయలోకి జారిపోతూ ఉంటే ఎలా ఉంటుంది? కనీసం అక్కడ రక్షించడానికి కూడా అవకాశం లేని సందర్భం. మీరు చూడొచ్చు, పూర్తిగా ఎక్కడక్కడ రోడ్డు కనిపించట్లేదు. బస్సు పడిపోయిన ఆ విజువల్ కనుక గమనిస్తే ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా రోడ్డు కనిపించట్లేదు. అంటే అంత తీవ్రంగా ఉంది అక్కడ పరిస్థితి. బొలివియాలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అక్కడ ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. స్థానికులు కూడా అక్కడ సహాయక చర్యల్లో పాల్పంచుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవకాశం అంతగా లేకపోయింది. ఎందుకంటే 2600 అడుగుల పైచిలుకు. ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కానీ అడుగు పెట్టి అక్కడ సహాయక చర్యలకు వెళ్ళే క్రమంలో ఎక్కడ చూసినా తెగిపోయిన శరీర భాగాలు, ఎక్కడ చూసినా ఆ విజువల్స్ చూస్తూ ఉంటే గుండె చలించిపోయే దృశ్యాలు. ఎందుకంటే ఎక్కడ చూసినా మృతదేహాలే ఆ లోయకు సంబంధించి వెళ్ళే క్రమంలో ఈ బస్ యాక్సిడెంట్ నేపథ్యంలో. ఈ కథనాన్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తుంటే కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్